ఆయన ఒక రాజ్యాంగాన్ని రాసి ప్రజలందరికీ స్వాతంత్ర్యం కల్పిస్తే ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఆ ఓటు హక్కును కూడా కాలు రాసి ఎంతో భయంకరంగా ఆ పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ప్రజలతో ఎన్నుకోకుండా వాళ్ళు ఏర్పాటు చేసిన ఎన్నుకున్నటువంటి ప్రజలు వాళ్ళు ముందుగానే డిసైడ్ అయిన ప్రజలకు మనం ఏ రకంగా ఓటు వేయాలి, ఓటు వేసి ఏం లాభం ఉంది, ప్రజల చేత ఏ రకంగా పరిపాలన జరుగుతుంది. కాబట్టి దానికోసం పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారికి మద్దతుగా దేశ ప్రజలందరూ రావాలని నేను కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మన పిసిసి అధ్యక్షుడు షర్మిలారెడ్డి గారు కావచ్చు, దానికి వ్యతిరేకంగా మేము పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ఇది అందరికీ సంబంధించింది, ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు. ఓటు హక్కు అనేది ప్రతి మన భారతదేశ పౌరు యొక్క హక్కు. ఆ హక్కును కోల్పోయి చనిపోయిన వాళ్ళు ఓటేస్తారు, బ్రతికిన వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు. ఒక్కొక్కరు 20 ఓట్లు వేస్తా ఉన్నారు వాళ్ళకి ఇష్టంగా, వాళ్ళ పాలన కోసం చేయడం. అదే కాకుండా మంచి పరిపాలన ఇస్తా ఉన్నారా? అది మంచి పరిపాలన కాదు. కుల మతాలను రెచ్చగొడతా ఉన్నారు. తర్వాత స్త్రీలకు రక్షణ లేకుండా చేస్తా ఉన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేకుండా ఉన్నాయి. రైతులు వాళ్ళకు రావాల్సినటువంటి రాయితీలు రావడం లేదు. ఎంత ధరలు పెరిగిపోయినా ఈ ప్రభుత్వం 15 ఏళ్ల నుంచి ఈ రకంగా చేస్తూ కనీసం ఓటు హక్కు కూడా లేకుండా చేస్తుంది. కాబట్టి మనమంతా దానికోసం పోరాడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతా ఉంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఇక్కడ నుండి షర్మిల నాయకత్వంలో మేమంతా కాంగ్రెస్ తరఫున పోరాడడానికి మన హక్కు ఒక్కటే, ఓటు హక్కు, మన హక్కు మనం నిలబెట్టుకోవడానికి చేయాలని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మన జిల్లాలో కూడా నిన్నటికి నిన్న చూసినాం పులివెందుల్లో ఎంత అరాచకం జరిగిందో. ఇక్కడ లేదు, అక్కడే ఉంది. ఇక్కడ అసలు మన జిల్లాలో ఓటేసుకోవడానికి లేదు. ఎవరు ఓటు మళ్ళా దానికి స్టేట్మెంట్ ఇచ్చినారు, మాకు స్వాతంత్రం కలిగింది ఈ రోజు ఓటు వేయడానికని ప్రజలు అన్నారని. అది ఎంత హాస్యాస్పదం. ఓటుకు పోలేదు ఎవరు ఇష్టం. ఏదో అధికారం ఉంటే ఈడ వీళ్ళు ఓట్లు వేసుకున్నారు, వాళ్ళే గెలిపించుకున్నారు. వాళ్ళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుప్పలుగా మనుషులు ఉన్నోళ్ళని లేని ఓట్లు వేసుకొని చేసుకున్నారు. కానీ ఇది అరాచకం. ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఈ ఓటు హక్కును మనమందరం పొందుకోవాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఉద్యమించి పనిచేసి సంపాదించుకోవాలని, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని నిలబెట్టుకుని అటువంటి వారిని ప్రధానమంత్రిని చేసుకుంటే మన దేశం బాగుపడుతుందని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎలాగైతే ఓటు చోరీ గురించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు తీవ్రమైన పోరాటం చేస్తున్నారు, ఇది ప్రజలకు చాలా క్లియర్ కట్గా, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రభుత్వము ఏదైతే వచ్చిందో, ఎన్డీఏ ప్రభుత్వము, అది కేవలము నోట్ల చోరీ వలన వచ్చిందని ప్రతి పౌరుడు ఈరోజు అర్థం చేసుకున్నారు. కాబట్టి ప్రతి పౌరుడు ఈరోజు మా కాంగ్రెస్తో ఉన్నారు. అదేవిధంగా మా రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇకనైనా ఈ ఈసీ చర్యలు తీసుకుని ఇటువంటి ఓటు చోరీని అరికట్టి 1 person 1 vote అనే నినాదం ఏదైతే తీసుకున్నారో మన రాహుల్ గాంధీ గారు, దాన్ని అది ప్రజాస్వామ్యం కాపాడేదానికి, ఇది రాజకీయ పరంగా ఆలోచించకుండా కేవలం ప్రజాస్వామ్యం కోసం దీని మీద పనిచేసి 1 person 1 vote ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాం ఏదైతే జరుగుతుందో, ఈ పోరాటం ఏదైతే జరుగుతుందో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, షర్మిలమ్మ గారి నాయకత్వంలో, అదేవిధంగా మా డీసీసీ ప్రెసిడెంట్ విజయజ్యోతి గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ఈ ర్యాలీ, ఈ క్యాండిల్ మార్చ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మంచి సహకారం ప్రజలతో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇది విజయానికి, ప్రజాస్వామ్యం కాపాడేదానికి ఒక మంచి సమయమని నేను. నిన్న జరిగిన ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో మీరు చెప్తాను అందరూ నియోజకవర్గం అంటే